డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ గురించి నేర్చుకుందాం. ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే ఒక కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ అది. దీని గురించి తెలుసుకునే ముందుగా చట్టాలు ఎన్ని రకాలు, ఏ విధంగా ఏర్పడుతున్నాయి. ఫస్ట్ బేసిక్, అది ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్. ఫస్ట్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ లా అంటే పార్లమెంటు చట్టాలను తయారు చేయడం, ఎనాక్టెడ్ లా అంటాం. రెండవది అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని సవరిస్తూ మార్చుకుంటూ పోతుంటాం, అది కూడా లా. దట్ ఈస్ ఆల్సో మేడ్ బై పార్లమెంట్. మూడవది జ్యుడిషియల్ డిసిషన్స్ అంటే కోర్టులో జ్యుడిషియల్ జడ్జిమెంట్స్ అనుకుందాం. వాటిని మనం స్టేర్ డెసిస్ ప్రిన్సిపల్ ఆధారంగా ఏం చెప్తున్నాం అంటే ప్రెసిడెంట్ అంటాం. ఆరు ఒక విధంగా చెప్పాలంటే జడ్జిమెంట్ లా అని అనుకుందాం. సో మూడు రకాలుగా ఉన్నాయి: ఎనాక్ట్మెంట్ ఆఫ్ లా, అమెండెడ్ లా బై పార్లమెంట్, ఈ రెండు. మూడవది ప్రెసిడెంట్ ఆర్ జడ్జిమెంట్ లా. ఇవన్నీ కూడా దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది ఏంటంటే, వాటిని అమలు చేసేటప్పుడు అంటే ఫంక్షనింగ్ అండ్ ఆపరేషన్ అప్పుడు కొన్ని సమస్యలు ఎదురొస్తూ ఉంటాయి, మనం ఎదుర్కొంటూ ఉంటాం. అవి ఏంటంటే లా, అసలు యాక్చువల్గా లా యొక్క నేచర్ ఏంటి? డైనమిక్, నాట్ స్టాటిక్. స్టాటిక్గా ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లాగా ఉండదు, డైనమిక్గా ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు దాంట్లో ఒక మార్పు అనేది వస్తూ ఉంటుంది. మార్పుని ఎదురు చూస్తుంది చట్టం అనేది. ఎందుకంటే కాలంలో పరిస్థితులు, మనిషి యొక్క సొసైటీలో ఉన్న నీడ్స్ అన్నీ ఎప్పుడు ఒకే విధంగా ఉండవు, మారుతూ ఉంటుంది. సమాజం మారే కొద్దికి చట్టాలు కూడా మారుతూ ఉంటాయి, అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే కొత్త సమస్యలు ఆ కాలానికి తగినటువంటి పరిష్కారాన్ని వెతుక్కుంటాయి. సో ఓల్డ్ లాస్లో దే కాంట్ స్టాండ్ ది టైం, అంటే ఆ కాలానికి కావాల్సినటువంటి సొల్యూషను ఆ ఓల్డ్ లాస్లో మనం చూడలేము, ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. అన్ని సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో లేదా కొన్ని సందర్భాల్లో అన్నా ఉండకపోవచ్చు. కాబట్టి అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఏంటి నీడ్ అని అంటే, జ్యుడిషియరీకి ఒక ఛాలెంజింగ్ ఎంటర్ప్రైజ్ ఏంటిది? నీడ్ టు అమెండ్, చట్టాన్ని అమెండ్ చేయడం, మాడిఫై చేయడం, సవరించడం, మార్చడం, కొద్దిగా అటు ఇటు. ఒక్కొక్కసారి ఆ చట్టాన్ని పూర్తిగా కూడా నల్లిఫై చేయాల్సి వస్తుంది, మార్చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఛాలెంజింగ్ ఎంటర్ప్రైజ్ అని అన్నాను చూడు, అది ఏంటంటే జ్యుడిషియరీకి ఛాలెంజింగ్ ఎంటర్ప్రైజ్. ఇది చట్టాన్ని చేయలేదు, ఇట్ కాంట్ మేక్ లాస్. కానీ దానికి ఉన్నటువంటి ఆ పరిమితి, ఒక స్కోప్, ఒక రెండు. ఒకటి, దే కెన్ జస్ట్ ఇంటర్ప్రెట్ లా, చట్టాన్ని ఇంటర్ప్రెట్ చేయడము, అండ్ ఎక్స్పౌండ్ లా అంటే చట్టాన్ని లో ఉన్నటువంటి లొసుగుల్ని, ఇంట్రికసీస్, సటిలిటీస్ అంటారు, వాటిని బాగా ట్రేస్ అవుట్ చేసి దాంట్లో ఉన్నటువంటి యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటి, లెజిస్లేటివ్ ఇంటెన్షన్ ఏంటి, ఆ చట్టం ఎందుకు చేశారు అనేటువంటి దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం, ఎక్స్పౌండ్ చేయడం మాత్రమే జ్యుడిషియరీ యొక్క బాధ్యత. చట్టాన్ని తయారు చేయడం జ్యుడిషియరీకి సంబంధించిన విషయం కాదు, అది మనకు తెలుసు. అయితే అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఛాలెంజింగ్ టాస్క్ అంటే చట్టం ఆల్రెడీ తయారు చేసినటువంటి చట్టాలు ప్రజెంట్ సొసైటీలో ఇంకా రాబోయే సమాజానికి కూడా, ఆ సమాజంలో ఏర్పడేటువంటి కొన్ని కాంప్లెక్సిటీస్, న్యూ ఛాలెంజెస్, న్యూ రిఫార్మ్ చేంజెస్, వాటిని ఎదుర్కొనేటువంటి సొల్యూషన్స్ అందులో ఉండవు. కాబట్టి మార్చాల్సిన అవసరం ఏర్పడుతోంది. కాబట్టి ఏం చేయాలి, అసలు ఇది ఎందుకు వచ్చింది అని అంటే, సమాజంలో ఫెల్ట్ నెసెసిటీస్ కొంతమంది చెప్తారు. వెండెల్ హోమ్స్, చీఫ్ జస్టిస్ ఇన్ అమెరికా, అతని తర్వాత వచ్చినటువంటి కార్డోజో, వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు, ఈవెన్ రెస్క్యూ పౌండ్ కూడా ఏం చెప్తా అంటే, ఫెల్ట్ నెసెసిటీస్ ఆఫ్ ది టైమ్స్, ఆ కాలానికి తగినటువంటి అవసరాలను బట్టి చట్టంలో మార్పులు అంటూ రావాలి. పోతే ఇప్పుడు ఆల్రెడీ ఒక చట్టం తయారు చేస్తుంటారు అనుకుందాం, అది ఈ సమాజానికి వర్తించదు. అడల్టరీ లా ఉదాహరణకి, అది ఇప్పుడు వర్తించదు. ఆ చట్టము ఇంతకుముందు ఉన్నటువంటి ఐపీసీ చట్టమే కాదు, దానికి సంబంధించినటువంటి, అది 497 అనుకుందాం, అడల్టరీ అనుకుందాం, ఆ సెక్షన్ సంబంధించి ఎన్నో జడ్జిమెంట్స్ ఇంతకుముందు ఇచ్చున్నారు మగవాళ్ళని పనిష్ చేస్తూ. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఆ షైనీ ఇచ్చినటువంటి పిల్ కేసులో
ఏమైంది? పూర్తిగా మారింది. అవును, ఇంతకుముందు మనం ఇచ్చిన జడ్జిమెంట్స్ సరైనది కాదు, వాటిలో మార్పు తేవాలి అనే ఉద్దేశంతో షైనీ పిల్ వేసినప్పుడు పూర్తిగా దాన్ని మార్చేసి పాత చట్టంలో పాత డెసిషన్స్ని ఓల్డ్ జడ్జిమెంట్స్ని మార్చేసి కొత్త జడ్జిమెంట్ని ఇచ్చారు. అడల్ట్ అసలు అఫెన్సే కాదు, క్రిమినల్ అఫెన్సే కాదు, ఇట్స్ ఓన్లీ ఎ గ్రౌండ్ ఫర్ డివర్స్ అన్నారు. అంటే అది ఆ కొత్తగా ఏర్పడినటువంటి ఆ చట్టము అది జడ్జిమెంట్ లా అనుకున్నాం ఇక్కడ. ఇక్కడ జడ్జిమెంట్ లా కదా అది. సో ఎనాక్టెడ్ లా కానీ జడ్జిమెంట్ లా కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడినప్పుడు రూపొందించబడినప్పుడు అది ప్రజెంట్కి అండ్ ఫ్యూచర్కి వర్తిస్తుంది తప్ప గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్స్కి డెసిషన్స్కి వర్తించదు. అది ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే. అంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేస్తూ అప్పుడు అఫెన్స్గా భావించి జడ్జిమెంట్స్ ఇచ్చారు. అడల్టరీని నేరంగా భావించి మగవాళ్ళకి ఎంతోమందికి శిక్ష కూడా వేయడం జరిగింది, ఫైన్ వేసి ఉండొచ్చు అనుకుందాం. కానీ అది ఇప్పుడు తీసుకున్నటువంటి ఆ జడ్జిమెంట్ లా, లేటెస్ట్ లా లేదు, ఆ లేటెస్ట్ ప్రెసిడెంట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్కి వర్తిస్తుంది తప్ప పాస్ట్గా వర్తించదు. ఆ జడ్జిమెంట్ అనేది ఒక ప్రెసిడెంట్గా ఉండిపోతుంది. సో దాన్ని ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటారు. అంటే ఇక్కడ కోర్టుకి అంటే జ్యుడిషియరీకి అవకాశం ఎక్కడొచ్చింది? లా చేయడానికే దానికి అవకాశం లేదు, అధికారం లేదు. కానీ అందులో మార్పులు చేర్పులు బై మాడిఫికేషన్స్, ఆల్టరేషన్స్ ఇవన్నీ చేయడానికి, తర్వాత అందులో ఉన్న లోపాలను ఏదైనా ఉంటే వాటిని పూర్తిగా మార్చడానికి కానీ అవకాశం ఏ విధంగా వస్తుందంటే బై ది వే ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే జ్యుడిషియల్ క్రియేటివిటీ అంతే. ఈ జ్యుడిషియల్ క్రియేటివిటీ ఏ విధంగా కోర్టుకి లభిస్తుంది, ఏ విధంగా ఉపయోగించుకుంటుంది జ్యుడిషియల్ యాక్టివిజంని, జ్యుడిషియల్ క్రియేటివిటీని ఏ విధంగా ఉపయోగించుకుంటుందని అంటే ముఖ్యంగా పిల్స్. ఇప్పుడు చెప్పాను కదా, అబ్రహాం ఆవిడ షైనీ వేసినటువంటి కేసు పిల్, లేదు జ్యుడిషియల్ రివ్యూ, లేదా సుమోటోగా కోర్టు ఎన్నో కేసుల్ని సుమోటోగా కూడా తీసుకొని ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ని ఇస్తుంది. అంటే పాత వాటిలో డెసిషన్స్ని కూడా ఓవర్ రూల్ చేసి ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. అంటే అట్ ప్రజెంట్ నుంచి ఇంకా రాబోయే కేసులన్నిటికి కూడా అంటే బోత్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్కి వర్తించే విధంగా ఒక చట్టాన్ని రూపొందిస్తుంది, లేదా ఒక జడ్జిమెంట్ని ఇస్తుంది. దాని ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటారు. దీనికి జ్యుడిషియరీకి ఉన్నటువంటి స్కోప్ ఏంటంటే పరిధి జ్యుడిషియల్ యాక్టివిజం ఆర్ జ్యుడిషియల్ క్రియేటివిటీ. వాటికి అవకాశం పిల్లు, జ్యుడిషియల్ రివ్యూ అండ్ సుమోటో కేసెస్ అవకాశాన్ని కలిగిస్తాయి జ్యుడిషియరీకి. సరే, ఇది మొట్టమొదట చీఫ్ జస్టిస్ కార్డోజో అంటే అమెరికన్ జ్యూరిస్ప్రుడెన్స్లో బాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత బ్రిటిష్ జ్యూరిస్ప్రుడెన్స్ అండ్ ఫైనల్గా మన తర్వాత లేటర్ స్టేజ్లో ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో కూడా జస్టిస్ సుబ్బారావుతో స్టార్ట్ అయ్యింది. ఒక 2 కేసులు చెప్తే మీకు అర్థమవుతుంది. ఈ సాని ఇందిరా సోని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇలాంటి కేసులు ఇవన్నీ మనకు తెలుసు, బాగా పాపులర్ కేసెస్. లేటెస్ట్ అది రిజర్వేషన్కి సంబంధించింది. దాంట్లో ఆమె వేసిన పిల్లికి కొత్త జడ్జిమెంట్ ఇచ్చారు, పాత దాన్ని తీసేసి కొత్తగా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అది పాత డెసిషన్స్కి ఓల్డ్ జడ్జిమెంట్స్కి వర్తించకుండా దాన్ని ఓవర్ రూల్ చేస్తూ ప్రజెంట్ వరకే రిజర్వేషన్ ఎప్పుడు వరకు ఉండాలి, ఎంతవరకు ఏ విధంగా చేయాలి, ఏ కేటగిరీలో రిజర్వేషన్ అనేది ఉంటుంది అనే దాని నుంచి నిర్ణయించారు. పోతే ముఖ్యంగా పాపులర్ కేసెస్ మనకు ఫండమెంటల్ రైట్స్ కేసెస్ కొన్ని ఉన్నాయి, ఒక సిరీస్. అవి ఏంటంటే శంకరి ప్రసాద్, సజ్జన్ సింగ్ అండ్ గోలక్నాథ్ కేస్, ఫైనల్గా కేశవానంద భారతి కేస్. వీటి గురించి చెప్పుకుందాం. ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనేది ఏ విధంగా జరిగింది అనే దానికి శంకరి ప్రసాద్ కేసులో ఇష్యూ ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన ఈ 3-4 కేసుల్లో ఇష్యూ ఏంటంటే ప్రధానమైన అంశం పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ని సవరించే అధికారం ఉందా లేదా అనేది. శంకరి ప్రసాద్ కేసులో క్లియర్గా చెప్పారు, పార్లమెంట్ హ్యాస్ సుప్రీం పవర్ అంటే అబ్సల్యూట్ పవర్ టు అమెండ్
ఫండమెంటల్ రైట్స్ ఆల్సో, ఫండమెంటల్ రైట్స్ని కూడా మనం మార్చవచ్చు పార్లమెంటు అని. అది గోలక్నాథ్ కేసుకి వచ్చేసరికి, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులోకి వచ్చేసరికి మారిపోయింది. నో నో, పార్లమెంట్ హ్యాస్ నో పవర్ టు అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్ అని. ఆ తర్వాత ఫైనల్గా అది కేశవానంద భారతి కేసుకి వచ్చేసరికి దాన్ని ఫండమెంటల్ కేసు అంటాము, బేసిక్ స్ట్రక్చర్ కేసు అంటాం, చాలా పాపులర్. అక్కడికి వచ్చేసి పూర్తిగా ఎలా విధంగా మార్చారంటే, నేను పార్లమెంట్కి ఫుల్ పవర్స్ ఉన్నాయి, ఏ పార్ట్ ఆఫ్ రాజ్యాంగంలో ఎలాంటి పార్ట్ని అయినా సరే మార్చవచ్చు, అమెండ్ చేయొచ్చు, అయితే బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి వీల్లేదు అని డిప్లొమాటిక్ డెసిషన్ తీసుకొచ్చి పెట్టారు. అంటే ఇప్పుడు గోలక్నాథ్, శంకరి ప్రసాద్వితో సంబంధం లేదు, అవి పూర్తిగా పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంటు, కేశవానంద భారతి కేసులు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఆ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కేసెస్కి వర్తిస్తుంది. అంటే పార్లమెంట్ హ్యాస్ ది పవర్ టు అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్, బట్ బేసిక్ స్ట్రక్చర్ అనేది అఫెండ్ కాకూడదు, డెట్రిమెంటల్ లేకుండా ఉండాలి. అంటే బేసిక్ స్ట్రక్చర్ అంటే మనకు తెలిసింది ఫండమెంటల్ రైట్సే కాకుండా రివ్యూ, జ్యుడిషియల్ రివ్యూ, రూల్ ఆఫ్ లా, ఇలాంటివన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్ని నిర్ణయిస్తాయి. ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ప్రియాంబుల్ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్. ఇవన్నిటిని కూడా ఎలాంటి ప్రియాంబుల్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, రూల్ ఆఫ్ లా కానీ, వీటికి ఏమాత్రం హాని కలగకుండా డెమోక్రసీకి, పార్లమెంటరీ సిస్టమ్ అవన్నీ తెలిసింది మనకు. బేసిక్ స్ట్రక్చర్ని దెబ్బతీయకుండా ఫాలో అవ్వచ్చు, ఎలాంటి పార్ట్ అయినా సరే మార్చవచ్చు అనేది ఇచ్చారు. అది మనకు ఆ తర్వాత నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, వర్తిస్తుంది. దాన్ని ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటాం. అసలు ఇది ఎప్పుడు ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనేది జరుగుతుంది, వర్తిస్తుంది అని అంటే, జస్టిస్ సుబ్బారావు గారు తన కేసులో చెబుతూ, ఓన్లీ సుప్రీం కోర్ట్ హ్యాస్ ది జ్యూరిస్డిక్షన్. ఒక సుప్రీంకోర్టు తప్ప ఏ కోర్టు కూడా ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ ఇచ్చే విధంగా జడ్జిమెంట్స్ ఇవ్వకూడదు. ఇది సుప్రీంకోర్టులో మాత్రమే జరుగుతుంది, అది కూడా కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్లో. సుప్రీంకోర్టు యొక్క డిస్క్రిప్షన్ బట్టి వేరే ఇష్యూస్ కూడా, సివిల్ ఇష్యూస్, మ్యాటర్స్, అదర్ మ్యాటర్స్ కూడా వర్తింప చేయొచ్చు. కానీ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లోనే ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనేది జరుగుతుంది అని అంటారు. అసలు ఎందుకు ఇవంతా అని అంటే, మెయిన్ థింగ్ ఏంటంటే, వెండెల్ హోమ్స్ చెప్పినట్టుగా లా అనేది ఇప్పుడు ప్రీ డిటర్మైన్డ్ కాదు. అంటే ఒకసారి నిర్ణయించినప్పుడు ఆ లా శాశ్వతంగా అలా ఉండిపోవడం, దాన్ని అనుసరించడం బ్లైండ్గా అని, దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ మెథడ్. అవసరాలను బట్టి, ప్రజల సర్కమ్స్టాన్సెస్ని బట్టి, ప్రజల యొక్క కొత్త సమస్యలను బట్టి చట్టం అనేది మారుతూ ఉంటుంది అని చెప్తాడు అతను. ఈవెన్ రస్కీ పాండ్ కూడా అదే మాట చెప్పాడు, లా ఈజ్ అ సబ్జెక్ట్ టు చేంజ్. సొసైటీలో మార్క్స్ వస్తున్నాయంటే ఆటోమేటిక్గా సమాజంతో పాటు, సొసైటీతో పాటుగా చట్టంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, రావాలి. అప్పుడే నిజమైనటువంటి జస్టిస్ అనేది జరుగుతుంది. కార్డోజో కూడా అదే మాట అన్నాడు, ట్రూ ఎండ్ ఆఫ్ జస్టిస్ ఎప్పుడు నెరవేరుతుందని అంటే, పాత చట్టాలని లేదా పాత జడ్జిమెంట్స్లో ఉన్న లోపాన్ని మాడిఫై చేసినప్పుడు, రెక్టిఫై చేసినప్పుడు, లేదు కొన్ని పూర్తిగా వర్తించినప్పుడు వాటిని నల్లిఫై చేసి కొత్త జడ్జిమెంట్ ఇచ్చి కొత్త చట్టాన్ని ఫార్ములేట్ చేయడము, అమెండ్మెంట్ ద్వారా కావచ్చు, లేదా జడ్జిమెంట్ లా ద్వారా కావచ్చు, కొత్త జడ్జిమెంట్ ఇచ్చి దానికి ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ ఎఫెక్ట్ అనేది కలిగించినప్పుడే ట్రూ ఎండ్ ఆఫ్ జస్టిస్ అనేది జరుగుతుంది అని చెప్పి కార్డోజో కూడా చెప్పాడు. ఇది ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ గురించి బ్రీఫ్గా. థ్యాంక్ యూ వెరీ మచ్.